అందరికీ నమస్కారం. అతడు ఫిలిం రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ఒక్కసారి ముఖ్యంగా మీడియా మిత్రులకి, అలాగే ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆల్సో హార్టియెస్ట్ వెల్కమ్. సో 2005లో అతడు ఫిలిం రిలీజ్ అయింది. సో అప్పట్లో సంచలనాలు క్రియేట్ చేసింది. మళ్ళీ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మళ్ళీ రిలీజ్ కాబోతోంది August 9th. గట్టిగా ఒకసారి చప్పట్లతో మన ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు ఈ ఈవెంట్ గ్రేస్ చేయడానికి, అలాగే విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి చాలామంది అతిథులు వచ్చేసారు. హార్టియెస్ట్ వెల్కమ్ మరొకసారి అందరికీ కూడా. సో మాటల మాంత్రికులు త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో జైబేరీ ఆర్ట్స్ నుంచి ఎవర్ గ్రీన్ యాక్టర్ మురళీమోహన్ గారు ప్రొడ్యూస్ చేసిన ఫిలిం అతడు అప్పట్లో సంచలనాలు క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ రిలీజ్ కాబోతుంది. అండ్ August 9th సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మళ్ళీ మనం థియేటర్లో చూడబోతున్నాం ఈ సినిమాని. సో అలాగే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఐ రిక్వెస్ట్ మురళీమోహన్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో కరతాళ ధ్వనుల మధ్యన మన ప్రొడ్యూసర్ మురళీమోహన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ మురళీమోహన్ గారు. అలాగే ఈరోజు మన ఈవెంట్ని గ్రేస్ చేయడానికి, విష్ చేయడానికి వచ్చారు ప్రసాద్ గ్రూప్స్ చైర్మన్ సాయి ప్రసాద్ గారు. ఈ ట్రైలర్ ఇంత బాగా చక్కగా 8K వర్షన్లో మనకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ఐ రిక్వెస్ట్ సాయి ప్రసాద్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లు. జైబేరీ ఆర్ట్స్ నుంచి ఐ రిక్వెస్ట్ ప్రియాంక గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. ప్రియాంక గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. సో ఈరోజు ఈ ఈవెంట్ ఇంత బాగా చేసుకోవడానికి మెయిన్ రీజన్ ప్రియాంక గారు. సో హార్టియెస్ట్ వెల్కమ్ అండి. అలాగే ఐ రిక్వెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫౌండేషన్ నుంచి అన్వేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ అండి. ఐ రిక్వెస్ట్ వన్ మీడియా పిక్చర్ సార్. సో అందరు మురళీమోహన్ గారు అండ్ జితేందర్ గారు, అలాగే అన్వేష్ గారు, ప్రియాంక గారు, సో అందరూ ఒక మీడియా పిక్చర్ ప్లీజ్. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా జైబేరీ బ్యానర్ కింద అతడు సినిమా August 10, 2005 దాన్ని రిలీజ్ చేయటం జరిగింది. ఇప్పుడు August 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. అయితే ఆ రోజున ఉన్న టెక్నాలజీ వేరు, ఈ రోజున ఉన్న టెక్నాలజీ వేరు. టెక్నాలజీ పరంగా కూడా దీన్ని అప్గ్రేడ్ చేయకుండా రిలీజ్ చేస్తే ఇవాళ వస్తున్న సినిమాలకి దాటికి తట్టుకోవటం కష్టం అనే ఉద్దేశంతో ప్రసాద్ ల్యాబ్ వారి సహకారంతో దీన్ని సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్, దాని కలర్ కానీ, ప్రింటింగ్ కానీ ఎవ్రీథింగ్ టెక్నికల్గా అద్భుతంగా తయారు చేసి ఇవాళ ఇప్పుడే తీసిన కొత్త సినిమా ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా చేశారు. ఇప్పుడే ట్రైలర్ కూడా చూసి ఉంటారు మీరందరూ కూడా. చాలా చక్కగా వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మొట్టమొదటి సినిమాగా మా సినిమాతోనే చేద్దామని అనుకున్నాం. ఒరిజినల్గా ఆయన రైటర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సందర్భంలో ఒకరోజు నేను, కిషోర్ గారు ఇద్దరు కలిసి కూర్చొని త్రివిక్రమ్ గారి మంచి మంచి సబ్జెక్ట్స్ తయారు చేశారు. ఆయన అన్ని హిట్స్ అయినాయి. ఆయన్నే మనం డైరెక్టర్గా పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుంది కదా అని మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన కవర్ చేసాం. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి సార్, డైరెక్షన్ కూడా మీరే చేద్దరు కానీ మా సినిమా చేయాలి, కథ చెప్పండి అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు. నేను స్రవంతి కిషోర్ గారికి మాట ఇచ్చానండి ఫస్ట్ సినిమా వాళ్ళకి చేస్తానని. వాళ్ళకి చేసేసేది ఆల్రెడీ రెడీ అయిపోయింది, సబ్జెక్టు అవన్నీ కూడా, క్యాస్టింగ్ షెడ్యూల్స్ కూడా రెడీ అయినాయి. వాళ్ళు చేసేసేది అవ్వగానే ఇమ్మీడియట్గా మంది వచ్చేస్తానండి అంటే సరే ఓకే అండి అన్నాం. అన్న తర్వాత ఒకరోజు కథ చెప్పడానికి ఆయన వచ్చారు. ఆఫీస్లో నేను, కిషోర్ గారు, ఆయన త్రివిక్రమ్ గారు, మేము ముగ్గురమే కూర్చొని ఉన్నాం. సరే సార్ ఫోన్లో ఇవన్నీ ఆఫ్ చేసేయండి సార్, కాన్సన్ట్రేటెడ్గా వినండి అన్నారు. సరే అన్నాం. మీరు చెప్తే నమ్మరు, 3 hours చెప్పారండి కథ. అంటే ఎవ్రీ షార్ట్ టు షార్ట్, బిట్ టు బిట్ అంతా కూడా A to Z. అంటే కథ వింటే మాకు సినిమా అంతా కూడా ఎదురుకుండా కనపడిందనే ఫీలింగ్ ఇచ్చింది మాకు అందరికీ. తర్వాత ఎలా ఉందండి అన్నారు. ఎక్సలెంట్గా ఉంది సార్, చాలా బాగుంది. మీరు ఏమనుకోకపోతే నాకు చిన్నగా ఒక ఫీలింగ్ వచ్చింది, అది చెప్తారండి అన్న. చెప్పండి అన్నారు. మనం ఆ రోజుల్లో పాత సినిమాల్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు,
100% సుగుణవంతుడు అనేటట్టుగా మనం ఉండే మన సినిమాలన్నీ కూడా. అయితే అప్పుడు ట్రెండ్ మారుతున్న టైంలో హీరో క్యారెక్టర్ కూడా కొంత నెగిటివ్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీంట్లో పెడితే నేను అది అన్నా. కొంచెం ఆ బిగినింగ్ పార్ట్ కొంచెం నెగిటివ్గా ఉందండి క్యారెక్టరు హీరోని అని అంటే అప్పుడు ఆయన అన్నారు, త్రివిక్రమ్ గారు, ఇది ఇవాళ రోజున ట్రెండ్ ఇదండి. ఇవాళ ఇంగ్లీష్ పిక్చర్స్ మీరు చూడండి, లేకపోతే హిందీ సినిమాలు చూడండి, ఏ సినిమాలు చూసుకున్నా కొంత యాంటీ క్యారెక్టర్ ఉంటేనే జనం కూడా లైక్ చేస్తున్నారు. మీరు చూడండి అన్నారు. అప్పుడు మా బ్రదర్ కిషోర్ గారు, అవునన్నయ్య అలాగే చేద్దాం మనం, దాంట్లో ఏమీ మార్చక్కర్లేదండి, ఒక్క అక్షరం కూడా మార్చక్కర్లేదు, మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాని ఏమనుకున్నారో దాని ప్రకారమే చేయండి, మేము ఎవరం కూడా ఇంటర్ఫీర్ అవ్వం అని చెప్పటం, ఆ బాధ్యత ఆయన నెత్తి మీద పెట్టడం మూలంగా సినిమా చాలా అద్భుతంగా చేశారు. అయితే అప్పుడు ఆ స్టూడియోలో మా సైట్స్ ఉంటే ఆ సైట్స్లో ఒక హౌస్ సెట్ కావాలండి అని చెప్పి డైరెక్టర్ గారు అడిగారు. ఈ విధంగా హౌస్ సెట్ ఒకటి, ఓ మంచి రిచ్ హౌస్, పెద్ద హౌస్ కావాలండి. ఆ హౌస్ని మేము సెట్ వేసాం బ్రహ్మాండంగా. అది చూసి అందరూ బాగుందన్నారు, అందులో సెలెక్ట్ చేసాం. ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 90% దాంట్లోనే ఉంటుంది, మిగిలింది అవుట్డోర్లో ఉంటుంది అనుకోండి, పాటలు అవన్నీ అవుట్డోర్. ఆ సినిమా తీసిన తర్వాత అప్పుడు చాలామంది ఏమండి ఈ సెట్ తీయబాకండి సార్, చాలా బాగుంది, ఇంకా చాలా సినిమా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అని అడగటం, వాళ్ళందరూ కూడా తీసుకోవటం కూడా జరిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ హౌస్ని ఇలాగే ఉంచి ఇక్కడ మన సైట్ కూడా ఉంది కాబట్టి ఇదివరకు కేఎస్ రామారావు గారిది గార్డెన్ సిటీ లాగా మనం కూడా ఒక షూటింగ్ ఇది స్పాట్ చేసి మిగిలిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం కట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన రావటం, చేద్దామని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్డు ఈ సైట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది. అలా ఇవ్వటం మూలంగా ఈ మేము వేసిన సెట్లో వేసినంత పెద్ద బిల్డింగు వెళ్ళిపోయింది రోడ్లోకి, సైట్ కూడా 15 ఎకరాల పైన దాంట్లోకి వెళ్ళిపోవటం మూలంగా స్టూడియో చేయలేకపోయాం. ఎందుకంటే కేఎస్ రామారావు గారు ఇక్కడ అవుట్డోర్ షూటింగ్లో కేఎస్ దాని పేరేమన్నారు, గార్డెన్స్, అదే కేఎస్ రామారావు గారి స్టూడియో, అది అవుట్డోర్ షూటింగ్ లాగా చాలా షూటింగ్లు జరిగాయి. ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళ స్టూడియో లాగా అది వాళ్ళ బ్యానర్ కూడా అనుకోండి. అయితే తర్వాత అది చేతులు మారి మా దగ్గరకు రావటం, మేము దాన్ని డిస్మాంటిల్ చేసి అపార్ట్మెంట్స్ కట్టడం జరిగింది. మనసులో ఆ భావన ఉండేది, అయ్యో ఒక స్టూడియోని మనం చేసాం మన దీనికోసం, ఎప్పటికైనా వీలైతే స్టూడియో కట్టాలి అనుకున్న ఆలోచనతో అక్కడ ఔటర్ రింగ్ రోడ్ రావటం మూలంగా చేయలేకపోయాం. ఈ సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు గారు కూడా ఎక్సలెంట్గా ఆయన కోఆపరేషన్ ఇచ్చారు. ఎన్ని డేట్లు కావాలనేది కాదండి, సినిమా బాగా రావాలి అని చెప్పి చేయటం. మరి పాటలకు కూడా ఎక్కడెక్కడికి కూడా వెళ్ళి పాటలు తీయటం కూడా జరిగింది. అలాగే ఒక ఫైట్, క్లైమాక్స్ ఫైట్ గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది చాలా డేస్ తీసుకొని చాలా కాల్ షీట్స్ తీసుకొని చేస్తున్న మాట వాస్తవమైతే, అప్పటి రోజుల్లో అది 28 రోజులు క్లైమాక్స్ ఫైట్ తీశారు. దానికోసమని యూకే నుంచి ఎక్కడి నుంచి కూడా కెమెరాస్, స్పెషల్ కెమెరాస్ అన్ని కూడా తీసుకొచ్చి దానికోసం ప్రత్యేకమైన సెట్ వేసి ఆ సెట్లో ఇది చేయటం కూడా జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే మనకి పెద్ద లాభాలు రాకపోవచ్చేమో కానీ చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా టీవీల్లో వచ్చినన్ని సార్లు ఏ సినిమా కూడా అప్పటికి రాలా. ఎక్కడ చూసినా ప్రతి సాటర్డే సండే వచ్చిందంటే ఏదో ఒక ఛానల్లో ఈ సినిమా వస్తూ ఉండేది. అప్పుడు ఎక్కువ మంది చూసి చాలామంది వచ్చి అబ్బా చాలా ఎక్సలెంట్గా ఉందని సినిమా, ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా చూస్తున్నామండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కామెడీ కానీ అలాగే పాటలు కానీ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి చాలామంది మెచ్చుకున్నారు. తర్వాత మాకు కూడా ఆ రిలీజ్లో కానీ తర్వాత సేల్ చేసినప్పుడు వచ్చిన రైట్స్తో కానీ ఆ హౌస్ కట్టినప్పుడు దాంట్లో చేసుకున్న షూటింగ్ల కానీ మేము ఫైనాన్షియల్గా కూడా బాగానే కవర్ అయ్యాం, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మంచి పేరు వచ్చింది, ఒక మంచి సినిమా తీసామని ఒక మంచి పేరు వచ్చింది, మా జయబేరి సంస్థకు ఒక గౌరవం దక్కింది.
ఈ సినిమాని టెక్నికల్గా కూడా మరి దీన్ని అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంలో, అంటే మా బ్రదర్ కిషోర్ గారు అమ్మాయి ప్రియాంక ఇప్పుడు ఇందాక వచ్చింది, ఇప్పుడు వస్తుంది ఇక్కడికి. తను ఏమేం చేశారు, ఎలా టెక్నికల్గా దీన్ని డెవలప్ చేశారు అనేది నా మాటల్లో కంటే తన మాటల్లోనే ఎక్కువ వినాలి. అది తప్పకుండా ప్రియాంకని వేదిక మీదకి వచ్చి I ఆ సినిమా request Priyanka టెక్నికల్గా garu ఏమేం please come on చేశారో the stage అండి. వచ్చి చెప్పాలి. Sorry, Andy, I prefer being behind the screen. So, ప్రియాంక ఇక్కడ చదువుకున్న తర్వాత లాస్ ఏంజలస్కి వెళ్ళి తన మాస్టర్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొదటి నుంచి కూడా మన సినిమా తీస్తున్నాము, మన కంపెనీ సినిమాలతోనే స్టార్ట్ అయింది జైబేరి అని చెప్పి తనకు కూడా సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. నేను కొద్ది రోజులు ఇక్కడ సినిమా టెక్నాలజీ గురించి నేను స్టడీ చేసి నేను కూడా దాంట్లో అప్గ్రేడ్ చేసుకొని వస్తాను అని చెప్పి అక్కడ ఉండటం, తర్వాత అక్కడే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ కూడా చేసేది. ఎందుకమ్మా మనమే 10 మందికి ఇక్కడ జాబ్ ఇచ్చే అవకాశం ఉండి మనం చేస్తుంటే నువ్వు మన జాబ్లో మనం చూసుకోకుండా అక్కడ ఉంటే మన దాంట్లో మనం చేసుకోవడం అంటే ఇది కాదు, కరెక్ట్ కాదు. పెద్ద కంపెనీల్లో, ఇతర దేశాల్లో ఉన్న కంపెనీల్లో ఒక ఎంప్లాయీగా నేను చేశాను, చెయ్యాలి అనుకున్నానని చెప్పి దాదాపు 4 years 5 years అక్కడే జాబ్ చేసి వచ్చింది. సినిమా గురించి, సినిమా టెక్నాలజీ గురించి, సినిమా వరల్డ్ సినిమా గురించి కూడా చాలా బాగా తెలివితేటలు ఉన్నాయి. అయితే మేమందరం కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండిపోవటం మూలంగా కానీ, మధ్యలో పొలిటికల్గా నేను వెళ్ళటం మూలంగా కానీ మేము అతడు సినిమా తర్వాత సినిమా తీయలేకపోయాం. అయితే మా ప్రియాంక తప్పకుండా చాలా ఇంట్రెస్ట్ అయింది. ఎందుకంటే జైబేరి స్టార్ట్ అయింది సినిమాతోటే కాబట్టి సినిమా అనేది ఇప్పటికైనా సరే మనం తీయాల్సిందే, చేయాల్సిందే అని అనుకున్నాం. ప్రియాంక ఇప్పుడు జనరేషన్కి సరిపడగా మంచి సినిమాలు ప్లాన్ చేసి తీస్తుంది. తొందరలో మరి అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ ఇయర్కి. ఇప్పుడు ఈ ఇయర్కి చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ జైబేరి ప్రొడక్షన్లోకి వస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. సో చెప్పమ్మా. టెక్నాలజీ పరంగా అండి, ఐ థింక్ ప్రసాద్ కాప్ చాలా దగ్గర పెట్టు. చాలా సహాయం చేశారు. యాజ్ యూ నో 2005లో ఫిల్మ్లో తీసేవాళ్ళం సినిమాని, అప్పుడు డిజిటల్ టెక్నాలజీ లేదు. సో 8K స్కానింగ్ చేసాము రా ఫిల్మ్ని. ఆ 8K స్కానింగ్ చేసి దాన్ని గ్రేడింగ్ చేసి దాన్ని ఇప్పుడు టెక్నాలజీకి కలరింగ్ అన్నీ రీవర్క్ చేసాము. మీరు నమ్మరు, ఆ రీల్ని చూస్తే అది స్కాన్ చేసినప్పుడు ఎంత వర్క్ ఉండిందో. బట్ ఐ థింక్ ప్రసాద్ కాప్లో సాయి గారు అండ్ దెన్ కిరణ్ కుమార్ గారు చాలా సహాయం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీతో వీ హ్యావ్ మేడ్ ఇట్ 8K క్వాలిటీ. ఆబ్వియస్లీ 8K ప్రొజెక్టర్స్ ఇప్పుడు లేరు, సో సూపర్ 4Kలో రిలీజ్ అవుతుంది. సౌండ్ కూడా డాల్బీ అట్మాస్కి అప్గ్రేడ్ చేసాము. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫైనల్ ఫైట్ సీన్, ఫస్ట్ 15 minutes. అక్కడ మీకు డెఫినెట్గా బిగ్ స్క్రీన్లో యూ విల్ హ్యావ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ నేను 13 ఏళ్ళప్పుడు ఈ సెట్కి వెళ్ళి హోంవర్క్ చేసుకునేదాన్ని సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు. నేను కూడా మీ అందరితో రిలీజ్ అయినప్పుడు బిగ్ స్క్రీన్లో కూర్చొని చూద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఎంజాయ్స్ అండ్ రీలివ్స్ సమ్ గ్రేట్ మెమరీస్. థ్యాంక్ యూ. PCXలో కూడా రిలీజ్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్స్ ట్రై చేస్తున్నారు. ఐ థింక్ ప్రసాద్ టీమ్ కూడా దే గోయింగ్ టు సపోర్ట్ ద ప్రాసెస్. సో అది కుదిరితే నథింగ్ లైక్ ఇట్. బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ హైదరాబాద్, బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ సౌత్ ఇండియా. ఐ థింక్ యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ స్పెషల్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ నుంచి త్వరలో ఇంకా మరిన్ని సినిమాలు వస్తాయని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్, ఈ సినిమాని మనకి రిలీజ్ చేస్తున్నారు జితేందర్ గారు. ఈ సినిమాకి రిలీజ్కి చాలామంది దాదాపుగా 2 ఏళ్ళు బట్టి ఏమండి అతడి సినిమా అంటే చూద్దామని అంటూ దాన్ని పక్కకి పోస్ట్పోన్ చేసాం. ఎందుకంటే ప్రింట్ కూడా ఎలా ఉందో తెలియదు, ఇప్పుడు అప్గ్రేడ్ చేయటం కుదురుతుందో లేదో అని అంటే ఆ ప్రియాంక నేను దగ్గరుండి చేయిస్తానని చెప్పి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేయించింది. దాంట్లో
ఇవాళ రోజున ఇక్కడ కూర్చొని ఈ మిత్రులు మా అందరిలో కూడా మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళమే, ఏలూరు చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళమే. అనేక సినిమాలు ఇప్పుడు రిలీజ్లో చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు వచ్చి అడిగితే కాదనలేకపోయాం, తప్పనిసరిగా బాగా చేస్తామండి, బ్రహ్మాండంగా చేస్తామని చెప్పటం. దీన్ని ఎక్సెల్ ఆర్ట్స్ ద్వారా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ ఒక మంచి సినిమాగా డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఆ రోజుల్లో బిగ్ స్క్రీన్ మీద చాలామంది చూడాలి. ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా టీవీల్లో చూసి ఆహా బాగుంది బాగుంది అన్న వాళ్ళు అన్నాయి, కానీ బిగ్ స్క్రీన్ మీద చూడాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బిగ్ స్క్రీన్లో సినిమా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరి ఫ్రెండ్స్ వీరందరూ కలిసి యువరక్తం వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ సినిమాని అద్భుతంగా చేస్తామండి అని చెప్పి పట్టుదలగా చేస్తున్నారు. అలాగే ప్రసాద్ ఐమాక్స్లో పెద్ద థియేటర్ చేయడానికి కూడా దానికి ఒక 3 days 4 days మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ చేయాలి దానికి. అది కూడా చేయటానికి వాళ్ళందరూ కూడా ఇది అయ్యారు. ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ఆ స్క్రీన్ మీద చూస్తే దాని సినిమా ఇంకో రకంగా ఉంటుంది. అందరూ చూడాలని, మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరో ఎస్, ఇప్పుడు ఎక్సెల్ బ్యానర్ నుంచి ఇప్పుడు మనకి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు జితేందర్ గారు. సో ఐ రిక్వెస్ట్ జితేందర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బేసిక్గా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్, బట్ మహేష్ బాబు గారు అంటే కూడా బాగా ఇష్టం అనమాట. ఘట్టమనేని ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు బిఫోర్ నాకు. సో మీ వర్డ్స్ మీరేం మాట్లాడితే వినాలని చాలామందికి ఉంది. సో ఓవర్ టు యు సార్. ఆగస్ట్ 9th మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా అతడు న్యూ వెర్షన్లో రిలీజ్ చేస్తున్నాము. మీరందరూ ఆ సినిమాని ఎంజాయ్ చేసి మమ్మల్ని అభినందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జితేందర్ గారు. ఇప్పుడు ఎస్, ఐ రిక్వెస్ట్ మహేష్ బాబు గారి ఫౌండేషన్ నుంచి సో అన్వేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రైలర్ చూసారు కదండి, చాలా హై క్వాలిటీతో హై నాచ్ సౌండ్ క్వాలిటీతో చేశారనమాట. థియేటర్లో అందరూ ఖచ్చితంగా చూడాలి. దట్స్ అండ్ ఫౌండేషన్ నుంచి మేము రిప్రజెంట్ చేస్తాను. మీకు ఏం ఆర్ట్ రిలేటెడ్ ఏమున్నా సరే యూ క్యాన్ డైరెక్ట్లీ గో టు www.maheshbabufoundation.orgకి వెళ్ళి మీ కేసెస్ ఏదన్నా సరే అక్కడ రిజిస్టర్ చేయండి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. ఎవరిని అడగాలంటే ఫస్ట్ జితేందర్ గారిని అడగొచ్చండి, తర్వాత మురళీమోహన్ గారిని అడగచ్చు. సో ఐ రిక్వెస్ట్ మీడియా రెడీ అయితే వీ హ్యావ్ ఏ Q&A సెషన్. ప్రభు సార్, జితేందర్ గారికి ఏమన్నా మైక్ ఫస్ట్. జితేందర్ గారు, జితేంద్రని అడుగుదాం. మీరు అడిగితే బాగుంటుంది. సినిమా గురించి వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అందరూ మనకంటే బాగా డైలాగులు కూడా ఇవాళకి కూడా అందులో ఉన్న డైలాగులు చాలామంది ఉపయోగించుకున్నారు. చాలా సందర్భాలు అదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఇడు మగాడు రా బుజ్జి, అది హైలైట్. దట్ ఈస్ ద సిగ్నేచర్ డైలాగ్ ఆఫ్ యువర్ ఫిల్మ్. ఫైట్ అయిన తర్వాత అతను అడుగుతాడు పక్కన, ఏంటండి ఇంత ఇదిగా చేశాడు, అసలు ఏమీ ఇది చేసినట్లేదు, సైలెంట్గా చేశాడేంటి ఇది అంటే, రే బుజ్జి ఆడు మగాడురా. అసలు ఆ మాటకి ఎంత వాల్యూ వచ్చిందో, ఆ సినిమా అయిన తర్వాత ఎంతమంది ఆ డైలాగ్ని ఉపయోగించారో కూడా చెప్పడానికి లేదు. అంత చాలా ఉన్నాయి ఎట్లాంటి హైలైట్స్. ముఖ్యంగా మరి బ్రహ్మానందం గారు వచ్చిన కాడి నుంచి ఆ క్యారెక్టరు అన్నీ కూడా హైలైట్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ జనరేషన్ వాళ్ళున్న యంగర్ జనరేషన్ అందరూ కూడా థియేటర్స్లో చూడండి. ఈ థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీకు ఆ క్వాలిటీ కానీ ఆ సినిమాని కానీ ఇవాళ కొత్త సినిమా వచ్చినట్టుగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ సినిమాని చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఈ సినిమా మీకు థియేట్రికల్ రిలీజ్ కంటే కూడా తర్వాత శాటిలైట్స్లో మంచి లాభాలు తెచ్చింది. సెకండ్ టైం మీరు దాన్ని చేసినప్పుడు అని అంటారు. అది అసలు ఫస్ట్ టైం స్క్రీన్లో డిసప్పాయింట్ చేయటం, తర్వాత శాటిలైట్లో మంచి లాభాలు తెచ్చిపెట్టడం అనేటువంటిది ఎలా అనిపించింది మీకు? హౌ యూ ఎంజాయ్డ్ దట్ సక్సెస్ ఆన్ ద స్మాల్ స్క్రీన్? సినిమా చూసిన తర్వాత అందరూ కూడా, నేను ఫస్ట్ మేమెవరం కూడా చూడలే, సెన్సార్లో చూశారు ఒక ఆయన, చూసి ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి, ఎస్పెషల్లీ ఆ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం తెలుగులో ఇంతవరకు అలాంటి ఫైట్ రాలేదు, చూడలేదు, అంత అద్భుతంగా చేశారు, చాలా పెద్ద హిట్ అవుద్దండి అన్నారు. తర్వాత మేమందరం కూడా థియేటర్లో చూడటం మనందరిలాగానే. ఎందుకంటే మెడ్రాస్లో ప్రొడక్షన్లో ఉన్నప్పుడు సినిమా తమిళనాడులో రిలీజ్ అయ్యేది కాదు కాబట్టి
అందరికీ కూడా ప్రివ్యూ షోస్ చేసి మన ఫ్రెండ్స్ని ప్రెస్ని అందరిని కూడా పిలిచి చూపించేవాళ్ళం బిఫోర్ రిలీజ్. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది కాబట్టి మనం ముందే రిలీజ్ చేసి ముందే అందరికీ చూపించేసేస్తే దాంట్లో చామ్ ఉండదు, మళ్ళీ ఒక్కోసారి నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చేయట్లేదు. ఈ సినిమా గురించి మీరు అన్నట్టుగా మేమందరం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో చేయలే. సినిమా నిజంగా చాలా అద్భుతంగా చేసినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా పెద్ద నష్టాలలాగా అది ఏం కాదు. యావరేజ్గా మాకందరికీ కూడా మాకేం పెద్ద నష్టాలు లేకుండానే జరిగింది. తర్వాత రిలీజుల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా మీద వచ్చిన దాని కానీ దాన్ని వరల్డ్ రైట్స్ అమ్మిన సందర్భంగా వచ్చినప్పుడు కానీ అక్కడ కట్టిన ఇంట్లో రీషూటింగ్ చాలామంది షూటింగ్ చేసుకున్న సందర్భం కానీ అన్నీ వచ్చినాయి. టోటల్గా మేము ఫైనాన్షియల్గా మాత్రం ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వలేదు. చాలా మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అతడు నిర్మాత అంటారు. ఇప్పుడు యంగర్ చేసిన పిల్లలకి జైబేరి అన్ని చాలా సినిమాలు తీశారని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అది అతడి సినిమా చూసామంటే చూశాను అతడు ఈయనే ప్రొడ్యూస్ చేసిందని చెప్తుంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. జయబేరి అనగానే దాదాపు 25 చిత్రాలు నిర్మించినటువంటి ఒక పెద్ద సంస్థ. ఆ రోజున వారాయిల అబ్బాయి దగ్గర నుంచి మొదలుకొని 25 ఫిలిమ్స్, ఓతండ్రి తిరుపు దగ్గర నుంచి పెళ్ళాం ఊరు వెళ్తే, పెళ్ళాం చెప్తే వినాలి, ఇలాంటి ఎన్నెన్నో సినిమాలు తీశారు. బట్ దిస్ ఫిలిం స్టాండ్స్ యాజ్ ద ఐకాన్ ఆఫ్ యువర్ బ్యానర్ అనేంత ఇదిగా అనిపించింది. ఆ మేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ తర్వాత కానీ మీ బ్యానర్కి వచ్చిన ప్రతిష్ట ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే నిజంగా మేము తీసిన 25 సినిమాలలో 24 సినిమాలు ఒక ఎత్తు అయితే అతడు ఒక ఎత్తు. టెక్నికల్గా అద్భుతంగా చేశారు. అప్పటికి టెక్నాలజీ మనకు అంత అడ్వాన్స్గా లేదు, కానీ ఆ సినిమాలో మాత్రం టెక్నాలజీగా కూడా చాలా అడ్వాన్స్డ్గా చేసాం. సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్. అసలు కామెడీ, ఎస్పెషల్ అయిన అద్భుతమైన కామెడీ, మాటలు. ఎందుకంటే త్రివిక్రమ శ్రీనివాస్ గారు పెట్టింది పేరు మాటలకి చేయటంలో. 10 మాటల్లో చెప్పదలసిన ఆయన్ని ఒక్క మాటలో ఎలా చెప్పాలి అని తెలుసుకొని చెప్పి తీసేటు గొప్ప వ్యక్తి. డైలాగ్ చిన్న డైలాగ్ లాగా ఉంటుంది. క్లైమాక్స్లో మీరు చూశారు, గుర్తు ఉంటుంది. ఆఖరిలో బయలుదేరి మళ్ళీ వెళ్తానని చెప్పి అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరుతాను అన్నప్పుడు హీరోయిన్ కూడా వచ్చి హీరో దగ్గరికి నేను కూడా వస్తాను నీతో అంటుంది. ఒకే ఒక్క మాట అంటాడు, మళ్ళీ నేనే వస్తాను అని వెళ్ళిపోతాడు. మామూలుగా అయితే ఒక పెద్ద సీన్ పెట్టాలి, నేను రావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను, సావైనా బతుకుతాను నీతోటి, ఇట్లాంటి ఓ పెద్ద డైలాగులు చెప్పి ఆయన ఏదో చెప్పి అదో పెద్ద సీన్ లాగా చేస్తాడు ఒక్కటే మాట మీద. అంటే దాని మీద ఇంపాక్ట్ రావాలో ఆ ఒక్క మాటలో వచ్చేది. అలా మాటల మాంత్రికుడు చాలా అద్భుతంగా చేశారు. ఇంత మంచి సినిమాలో మీరు ఎంత మంచి నటులై ఉండి మీరు ఎంత సీనియర్ యాక్టర్ అండి, మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు సార్? నాకు వేషం లేదండి. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా నేను మొట్టమొదటి ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇక సెటిల్ అవుతాము అనుకున్నప్పుడు మా ఆవిడ నాకు ఒక కండిషన్ పెట్టింది. మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫలానా సినిమాలో యాక్ట్ చేశానండి, ఇదిగోనండి నా ఆల్బమ్, నా ఫోటో ఇదివ్వండి, నాకు వేషం ఇవ్వండి అని మాత్రం మీరు అడగకూడదు అని చెప్పి మా ఆవిడ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ నేను ఈ రోజుకి కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాను. అలాగే కొన్ని సెల్ఫ్ రెగ్యులేషన్స్ కూడా ఇంపోజ్ చేసుకున్నాను నాకు నేనుగా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాకూడదు, జోదు వాడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, తర్వాత ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏవి ఉండకూడదు అని చెప్పి 100% పాళ్ళు నేను అనుకున్నవన్నీ కూడా పాటించాను. అంటే ఈ మధ్య ఇప్పుడు కూడా పాటిస్తున్నామంటే అవన్నీ పాటిస్తున్నా, కానీ అప్పుడప్పుడు మాత్రం మా గురుగారు నాగేశ్వరరావు గారు ఇచ్చిన సలహాతో అప్పుడప్పుడు తీసుకుంటా ఉండవయ్యా, 2 పెగ్గలు తీసుకో, మంచిది ఆరోగ్యానికి. 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ వీక్ అవుతాయి, మరి అది యాక్టివైజ్ అవ్వాలంటే అప్పుడప్పుడు తీసుకోవాలని అన్నారు. అన్న తర్వాత ఏదో మొదలుపెట్టాం. తర్వాత నాకు కొంచెం ఇదవలే. ఒక 4 రోజుల తర్వాత ఇప్పుడు అడిగారు తీసుకుంటున్నావా అని. లేదండి, నేను ఇంటికి వెళ్ళేటప్పటికే 9 అవుతుంది, అప్పుడు స్నానం చేసి అక్కడ మందు పెట్టి కూర్చొని అది అయ్యి భోజనం అంటే 12 గంట అయిపోతుంది, పొద్దున్నే వరకు కూడా స్పాయిల్ అవుతుందండి. లేదండి అనగానే తర్వాత ఇక అప్పటి నుంచి ఇప్పుడున్న పార్టీస్లో మాత్రం తీసుకుంటూ ఉంటాను. సార్, అతడు సినిమా గురించి చెప్పుకోవాలంటే అతడు సెట్ గురించి కూడా బాగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో ఆ సెట్ ఎంత అయింది సార్ బడ్జెట్ దానికి ఆ సెట్ వేయడానికి? అసలుకి చాలా అయిందండి. ఎంత అయిందో నాకు ఇప్పుడు వాళ్ళ లెక్కలు గుర్తులేవు కదండి. ఆ రోజుల్లో చాలా ఎక్కువ కష్టం అయింది. అందుకనే అంత
కష్టపడి అంత పెద్ద ఇల్లు కట్టాం, బ్రహ్మాండంగా పర్మనెంట్గా ఉండేటట్టుగా మొత్తం ఐరన్ స్ట్రక్చర్స్ మీద కట్టాం. ఇది మామూలుగా ప్లైవుడ్ల మీద వేసి ఇదే కాకుండా ఇచ్చి ఇది పర్మనెంట్గా ఉంచాలి ఇది. దాంతోపాటు స్టూడియో కూడా చేద్దామన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఇల్లు ఉంచుదాం, ఇంటితో పాటు మిగిలిన హాస్పిటళ్ళు, కోర్టు, మిడిల్ క్లాస్ హౌసెస్ ఇవన్నీ కట్టి చేద్దాం గార్డెన్ స్టూడియోలో కానీ అనుకున్నాం. కానీ మా ఆశ అవుటర్ రింగ్ రోడ్ వచ్చి తీసుకెళ్ళిపోయింది. అతడు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, కానీ భవిష్యత్తులో మరి అతడు పార్ట్ 2 ఏమన్నా చేస్తే ఎవరితో చేస్తారు? ఏమన్నా ఒకవేళ పార్ట్ 2 తీస్తే డెఫినెట్గా మళ్ళీ అదే డైరెక్టర్ అదే హీరోయే తప్ప ఇంకొకళ్ళు మారిస్తే జనం ఒప్పుకోరు అసలు. అందుకని డెఫినెట్గా మరి హీరో గారు త్రివిక్రమ్ గారు కనుక డేట్లు ఇచ్చి చేద్దామని కనుక అంటే 100% జైబరి నిర్మిస్తుంది అది పార్ట్ 2. ఎందుకంటే అది చాలా ఉంది నెక్స్ట్ చేయటానికి కూడా. ఎస్, అందుకే అప్పట్లో కాకపోతే ఏంటంటే 2 సినిమాలుగా యాక్షన్ సినిమాలు పార్ట్ 2 పార్ట్ 3 లేవు కాబట్టి అప్పుడు అంతటితో ఆగిపోయింది అది. బట్ తీస్తే ఇప్పుడు కూడా బోల్డ్ మంచి సబ్జెక్ట్ అవుద్ది, ఆ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అవుద్ది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి రేపు వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే డెఫినెట్గా తీస్తాం. సార్ ఒక్కసారి మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు, ముఖ్యంగా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్ చేయించడం చాలా. సో ఆ ప్లాన్, ఆ ఐడియా ఎవరికి వచ్చింది సార్ అసలు మహేష్ ఫౌండేషన్ గురించి? సార్ అండ్ మేడం సార్ వాళ్ళే స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి. తర్వాత వీఆర్ ఇంటూ పార్ట్ ఆఫ్ ద ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు అతడు రిలీజ్ తర్వాత కూడా దీనికి వచ్చినటువంటి అమౌంట్ కూడా దానికి మళ్ళీ సార్ ఇదే కాదు సార్, ముందున్న రిలీజ్ అన్నీ కూడా ఫౌండేషన్కి వచ్చినాయి సార్. అన్ని దాని ద్వారానే మనం ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ చేసిన ఏం చేసినా సరే త్రూ ద ఫండ్స్ ఆఫ్ రిలీజెస్ వన్ ఆఫ్ ద ఫండ్ రైజింగ్ సార్ మాకు. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే నాకు కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటారు మీడియా వాళ్ళకి, ఎలా అంటే సార్ మేము పాపకు బాగలేదు ఇట్లా ఉంది, ఫౌండేషన్ సంప్రదించాలి ఏంటి అంటే ఎలా సార్ అసలు? మీ మన వెబ్సైట్ ఉంది సార్, యాక్చువల్లీ మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఇందాక చెప్పినట్టు మహేష్ బాబు foundation.org వెళ్ళి అందులో మనకి కాంటాక్ట్ అస్ అని ఒక పేజ్ ఉంది సార్. అందులోకి వెళ్ళి రిక్వెస్ట్ రైజ్ చేసి వాళ్ళ హార్ట్ రిలేటెడ్ ఉంటాయి కదా సార్, ఆ రిపోర్ట్స్ అన్నీ పెడితే మన టీం వాళ్ళని కాంటాక్ట్ అవుతుంది సార్. జితేంద్ర, చాలా సినిమాలు మహేష్ బాబు గారి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అతడు సెలెక్ట్ చేసుకోవడానికి రిలీజ్కి ప్రత్యేక కారణం ఏంటి జితేంద్ర? అంటే ఆ ఫ్యామిలీతో మీకున్న అనుబంధం మాకు తెలుసు. యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ కృష్ణ గారి అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా యూ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ విత్ హిమ్. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? నాకు ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అప్పటి నుంచి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అండి. ఒక్క నిమిషం. నాకు ఇది రిలీజులు అవుతున్నప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఎట్టి పరిస్థితిలో మనం అతడు రిలీజ్ చేద్దామని ప్రపోజల్లో ఉండి కాంటాక్ట్ చేయటం. అట్లా ఏ స్థాయి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమండి, ఏ స్థాయి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే రిలీజుల్లో పోకిరి ఇవన్నీ కూడా చాలా పెద్ద సెన్సేషన్ వరకు రిలీజ్ అయిన రిలీజ్ సినిమాలన్నింటిలోకి హైయెస్ట్ థియేటర్స్లో రిలీజ్ చేస్తాము, హైయెస్ట్ రెవెన్యూ కూడా చూస్తామండి. కంగ్రాట్స్ సార్. మీతో ఒకటే లాస్ట్ క్వశ్చన్ సార్. మురళీమోహన్ గారు, ఇవాళ మీరు ఒక పెద్ద సెన్సేషన్ అనౌన్స్మెంట్ చేశారు. 25 చిత్రాల ప్రతిష్టాత్మక జైభేరి బ్యానరు అతడు దగ్గర బ్రేక్ అయింది, నాట ఆగిపోలేదు, బ్రేక్ అయింది. ఆ కంటిన్యూటీ కొనసాగించడానికి మీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఈ రోజున. దట్ ఈస్ ఎ వెరీ ఈ సందర్భంగా ఆ అనౌన్స్మెంట్ అనేటువంటిది అగైన్ డూ యూ థింక్ దట్ ద సేమ్ గ్లోరీ ఆఫ్ అండ్ ద లెగసీ ఆఫ్ జైబేరి విల్ కంటిన్యూ విత్ హర్ ఆర్ విత్ యూ ఆల్? విత్ హర్ అంటే అందరూ ఫ్యామిలీయే కదా, మేమందరూ కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా షీ విల్ టేక్ లీడ్ డెఫినెట్గా. ఎందుకంటే అద్భుతమైన నాలెడ్జ్ ఉంది సినిమా ఇండస్ట్రీ గురించి. మరి దాదాపుగా 8 సంవత్సరాల పాటు అక్కడ అమెరికాలో ఉండి, లాస్ ఏంజల్స్లో ఉండి, సినిమా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్లో ఉండి, వాళ్ళు ఏ సినిమా గురించి చెప్పినా, ఇంగ్లీష్ సినిమాలు కానీ ఏ సినిమా గురించి చెప్పినా కూడా ఇమ్మీడియట్గా దాని గురించి చెప్తుంది. మన ఇండియన్ ఫిలిమ్స్ కూడా మలయాళం ఏ సినిమా రిలీజ్ అయినా రోజు సినిమాలు చూస్తూనే ఉంటుంది. కొత్త సినిమాలు కానీ ఓటీటీలో వచ్చాయి కానీ అన్నీ కూడా సినిమాలలో చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే వాటి గురించి కూడా సినిమా ఒక్కోసారి నాకు అర్థం కాకపోతే పెదనాన్న గారు ఈ సినిమా చూడండి చాలా బాగుంటుంది అని చెప్పి ముందు అవుట్లైన్ చెప్పమంటే అవుట్లైన్ చెప్పేస్తుంది. సినిమా కథ సినిమా చూసినట్టే ఉంటుంది, అంత బాగా. షీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. బాగా సక్సెస్ అవుద్దని, అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, ప్రేక్షక మహాశైల ఆశీస్సులు కూడా ఉంటే జైభేరి మళ్ళీ జైభేరి మోగిస్తుంది. నిర్మాణ వారసులు వచ్చారు. మురళీమోహన్ గారు నమస్కారం
సార్ మెయిన్ అంటే అతడు సినిమా అంతకుముందు అసలు ఎన్నిసార్లు చూసినా తరివి తెలియలేదు. అయితే ఈ సినిమా మెయిన్ అంతకుముందు చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలుగా చాలా సినిమాలు వచ్చినాయి. అవి కూడా సక్సెస్ అయినా కానీ కాస్ట్ ఫెయిల్యూర్ వచ్చినాయి. ఆ కోవకు చెందిన సినిమాగా ఇది అప్పట్లో చెప్పుకునేవారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడెడ్ టాక్స్ వస్తూ ఉంటాయి కదా, దాని మూలంగా కొంతమంది చూశారు కానీ ఎక్కువ మంది చూడలేకపోయారు. అవును. కానీ టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా ఇంత గొప్ప సినిమానా, అబ్బో ఎంత బాగుందో, కామెడీ బాగుంది. ఇప్పటికి చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, ఏమంటే టీవీలో ఇప్పటికి వస్తున్నా కూడా మళ్ళీ చూస్తామండి మేము, అంత ఇంట్రెస్ట్ అండి అన్నారు. మరి అలాంటి సినిమాని ఇవాళ అప్గ్రేడ్ చేసి ఇవాళ టెక్నాలజీకి సరిపడగా దీనిని ఇది చేసి రిలీజ్ చేస్తున్నది. వీళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత ఇదిగా ఉన్నట్టు దాదాపు 1 year నుంచి అడుగుతున్నారు. లేదండి మేము బాగా చేస్తామండి, ఆల్రెడీ ఈ సినిమాలు చేసామండి అది చెప్పి అడిగితే, సరే మన జిల్లా వాళ్ళు అని చెప్పి ఒక ఆత్మీయతతో కానీ డెఫినెట్గా ఇచ్చాం. మీరు చాలా సినిమాలకి నాకు తెలిసి కొన్ని సినిమాలకి రేట్ని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కృష్ణ గారు అయితే చాలా సినిమాలకి ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ అప్పట్లో టాక్ ఉండేది, మన మహేష్ బాబు గారు త్రివిక్రమ్ కూడా తీసుకున్న రిమ్యూనరేషన్ కొంత తిరిగి ఇచ్చారని అప్పుడు అనుకునేవారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదండి. డెఫినెట్గా అది నష్టపోయినడితే తిరిగి కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అస్సలు ఎవరో నష్టపోవాలి, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా బాగానే సాటిస్ఫై అయ్యారు. సరే, మహేష్ బాబు గారు మెయిన్ ఇప్పుడున్న రిలీజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. వరుసగా మొన్న కలేజా సినిమా అసలు డిజాస్టర్ అనే సినిమా, అప్పుడు ఎవడో చూడని సినిమా రిలీజ్లో కోట్లు కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా రావటం, సో ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేస్తుంది. ఇందాక ఆయన కూడా చెప్పారు. సో ఈ వరవడి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు ఈ కొత్త వరవడి గురించి? అంటే ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు ఓన్లీ థియేటర్స్కి వెళ్ళి చూడటమే సినిమా చూడాలంటే. మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో చూసినా కూడా 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు రైట్స్. ఇవాళ రోజున ఏమవుతుందంటే వితిన్ 4 weeksలోనే సినిమా ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదివరకు సినిమా అంటే 100 రోజులు ఆడింది, 200 ఆడింది, 300 ఆడింది, సంవత్సరం ఆడింది అని అనుకునేవాళ్ళం. ఇవాళ ఆ రోజులు లేవు, ఆ పరిస్థితులు లేవు. ఫస్ట్ 3 daysలో ఎంత వస్తుందో కలెక్షన్, మెయిన్ కలెక్షన్ అదే. ఆ తర్వాత వచ్చేదంతా రన్నింగు కలెక్షన్, అది వేరే విషయం అయినా ఇప్పటికీ కూడా. ఇవాళ టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎంతోమంది యంగ్స్టర్స్ కూడా చూశారు కాబట్టి బిగ్ స్క్రీన్లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, డెఫినెట్గా మనందరం కూడా చూడాలి అని యంగ్స్టర్స్ కూడా ఎక్కువ కూడా మనలాంటి వాళ్ళు, మన ఏజ్ గ్రూప్ మనం చూసి దాని మరి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఈ రీరిలీజ్ సినిమాల వల్ల ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు పోటీగా ఆపోజిట్ వచ్చే సినిమాల కంటే రీరిలీజ్ సినిమాలే ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేరింగ్ హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది, కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు. సో చిన్న నిర్మాతలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్కి రప్పించుకోగలగాలి. ఇవాళ చాలా సినిమాలకి థియేటర్కి రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే టికెట్ రేట్లు పెరగటం ఒకటైతే, ట్రాన్స్పోర్ట్ బోర్డు అంతా పెరిగిపోవటం ఒకటైతే, థియేటర్కి వెళ్ళిన తర్వాత సైకిల్ స్టాండ్ కానీ, స్కూటర్ స్టాండ్ కానీ, కారు స్టాండ్ కానీ వాటికి బోర్డు అంత డబ్బులు కట్టడం ఒక పక్కన అయితే, ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఈ పిల్లలందరూ కూడా పాప్కార్న్ కావాలనో, ఇంకోటి కాఫీ కావాలనో, కూల్ డ్రింక్ కావాలనో, పెప్సీ కావాలనో అడుగుతూ ఉంటారు. అవన్నీ తలకెమ్మించిన భారం అయిపోతుంది. ఒక మధ్యతరగతి అతను ఓ ఫ్యామిలీలో 4 పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిసి సినిమాకి వెళ్తే, సినిమాకి వెళ్ళే టికెట్ల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది. దీని గురించి చాలామంది, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు, బయట మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని. థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లు కొంత సేవ్ చేసింది, మల్టీప్లెక్స్కి బాగానే వస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ సినిమాని కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. టోటల్గా మల్టీప్లెక్స్లు రావాలి, సినిమాలు చూడాలి. థియేటర్లో చూసిన దానికి మీరు టీవీలో ఇంట్లో కూర్చొని చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూడండి రోరింగ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లోనే టెక్నికల్గా అద్భుతంగా తీశారు. ఇవాళ అప్గ్రేడ్ చేయడం కూడా ప్రసాద్ రాయ్ వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని అన్ని రకాలుగా కూడా అప్గ్రేడ్ చేయడంలో చాలా బాగా చేశారు. మంచి సినిమా అవుతుంది.
సార్ ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయింది సార్, దాదాపుగా 20 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా చాలా మారిపోయింది. సో అంటే ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఇది టెక్నికల్గా కానీ కంటెంట్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్ మూవీ. ఇప్పటికీ ఈ 20 ఇయర్స్లో రిలీజ్ అయిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అతడు డెఫినెట్గా. సో ఆ టైంలో ఈ సినిమా చాలా అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే కానీ అడ్వాన్స్ అంటే చాలా కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉండడం కానీ వల్లనే ఈ రోజు వరకు కంటెంట్కు చాలా వాల్యూ ఇస్తుంది. సో ఇప్పుడు అంటే చాలా అడ్వాన్స్డ్ ఉండటం వల్ల అప్పుడు థియేటర్లో పే చేయలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ కంటెంట్తో ఇప్పుడున్న టెక్నాలజీ తోడై వస్తే ఖచ్చితంగా ఈ సినిమా వన్ ఆఫ్ ద అంటే టాప్ మూవీస్లో ఉండేదని మీరు అనుకుంటున్నారు. థియేటర్లో ఇప్పుడు అయితే బాగా పే చేసేదని ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా రండి, ఎందుకంటే ఇవాళ రిలీజ్ అయినా కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి. ఆ రోజుల్లో బాగా అడ్వాన్స్డ్, ఇంకో 10 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమాని ఎర్లీగా తీసామనే ఫీలింగ్ కూడా వచ్చింది మా అందరికి కూడా, చూసిన వాళ్ళకి కూడా. తర్వాత ఒకసారి ఏదో సందర్భంగా చక్రపాణి గారి దగ్గర, నాగిరెడ్డి గారి చక్రపాణి గారు తెలుసు కదా, విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో మీద మా సినిమా 100 రోజులు ఆడిందండి అన్నాడు. ఏంటి మీ సినిమా 100 రోజులు ఆడిందా అన్నాడు. అవును సార్ అన్నాడు. అంటే రిలీజ్ అయిన థియేటర్లోనే ఆడిందా అన్నాడు. లేదండి కొన్ని థియేటర్స్లో షిఫ్టింగ్లు చేసామండి, కొన్నింటిలో మార్నింగ్ షోలు వేసామండి అన్నాడు. ఆ విధంగా చెప్పాలంటే మా విజయ ప్రొడక్షన్ మేము తీసిన మా మాయాబజార్ కానీ మేము సినిమాలు కానీ 30 సంవత్సరాల నుంచి ఆడుతున్నాయి. ఏదో ఒక రోజున ఏదో థియేటర్లో ఆ సినిమాలు ఆడుతూనే ఉంటాయి మాయి. మరి మేము చేసుకోవాలి 30 ఏళ్ళ ఫంక్షన్, 100 రోజుల ఫంక్షన్ కాదు అని చెప్పి అన్నారు. అట్లా మరి వాటి రోజున రీ రన్స్ రావాలి. క్లాసిక్స్ ఇవన్నీ కూడా మంచి క్లాసిక్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద క్లాసిక్ పిక్చర్, మోడర్న్గా తీసిన క్లాసిక్ ఫిల్మ్ ఇది. మురళీమోహన్ గారు సార్ సార్ ఒకప్పుడు మీ టైంలో ప్రొడ్యూసర్కే చాలా సినిమా మీద గ్రిప్ అనేది చాలా ఎక్కువ ఉండేది, ప్రొడక్షన్ మీద కానీ అన్నిటి మీద. ఇప్పుడు అంటారా ఇప్పుడు చాలా తగ్గింది, ఇప్పుడు అందరికీ తెలిసిందే. అది ఒక రకంగా అతడు అనేది మధ్య టైం అది. అప్పట్లో మీ టైంలో ప్రొడక్షన్ మీద మీకు ఎంత గ్రిప్ ఉండేది అతడు ప్రొడక్షన్ మీద? యాక్చువల్గా అతను ప్రొడక్షన్ అప్పుడు మేము రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం బాగా బిజీ అవటం ఒకటి మేము అన్నాం అనమాట. అది ఎందుకంటే ఆ టెక్నాలజీకి ఇంకా మేము అడాప్ట్ కాలేదు అందుకని డైరెక్ట్ గారిని అడిగాం అనమాట. సార్ మీరే మీకు ఏం కావాలో మీకు ప్రొడక్షన్ వాళ్ళందరినీ కూడా ఇస్తాం, ఇది మీరే ప్లాన్ చేయండి, మీరు ఎలా తీయాలనుకున్నారో అలా తీయండి. ఎందుకంటే మేము ఇందులో ఇంటర్ఫియర్ అయ్యి మా క్లాస్లో మాది ఓల్డ్ స్కూల్ లాగా ఉంటుంది, మీరు ఇవాళ ఉన్న న్యూ టెక్నాలజీతో మీరు అనుకున్న ప్రకారం చేయాలంటే మీరే తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు చేశారు. అయితే వాళ్ళకి మాకు తేడా ఏంటంటే మేము షెడ్యూల్ ప్రకారం తీసుకొని కరెక్ట్గా అనుకున్న రిలీజ్ చేయగలిగేలో అనుకున్న బడ్జెట్ ప్రకారం అయ్యేది. మరి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇదైన తర్వాత ఎందుకంటే కొత్తగా చూపించాలి, ఒక ఫైట్ కోసం అని మరి అంత ఖర్చు పెట్టగలిగామంటే అది ఆ టెక్నాలజీ రాబట్టి కదా దానికి అంత బాగా సక్సెస్ అయింది. మరి అందుకని ఆ బాధ్యతలన్నీ వాళ్ళకే అప్పగించాం, వాళ్ళు అనుకున్నట్టే చేశారు కాబట్టి లేట్ అయింది. మీకు ఖర్చు మీద ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందండి? ఏమండి ఖర్చు ఎక్కువైంది తక్కువైందని ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందా? డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, ఎందుకంటే మేము ఆ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా కావాలనుకున్నారో అలా చేయాలండి అని అనుకున్నాం. ఆయనకి ఫుల్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం డైరెక్టర్ గారికి కూడా. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్లో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు మీరు. అప్పటికి అతడు టైంకి ఇప్పటికి అసలు ప్రొడక్షన్ అనేది దానికి సంబంధం లేదు. ఇప్పుడు పెద్ద హీరోతో సినిమా తీయాలంటే మీరు అడ్వాన్స్ ఇచ్చి చాలా సంవత్సరాలు మర్చిపోవాలి. ఈ కొత్త వరవడికి లేకపోతే కొత్త సిస్టమ్కి మురళీమోహన్ గారు సెట్ అవుతారా? అదే ఇప్పుడు మాకు దాదాపుగా ఈ 2 ఏళ్ల బట్టి సినిమా తీద్దామని అనుకుంటూనే ఇదే మీకు వచ్చిన అనుమానమే నాకు కూడా వచ్చింది. ఇవాళ మనంతా కావడం ఓల్డ్ టెక్నిక్, పాత రోజుల్లో ఉన్న పాత యాక్టింగు, పాత సన్నివేశాలు ఇవన్నీ కూడా ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. ఇదివరకు ఏంటంటే తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేది, కొద్దిగా కర్ణాటకలో ఆడేది, కొద్దిగా ఒరిస్సాలోనో నార్త్ ఇండియాలో కొద్ది వాడేది. ఇవాళ తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోయింది. ఇవాళ వరల్డ్ వైడ్గా సినిమాని సక్సెస్ అవుతుంది. ఇవాళ ఇక్కడ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసామో అమెరికాలోనూ అదే అవుతుంది, యూకేలోనూ అలాగే అవుతుంది, ఆస్ట్రేలియాలో అలాగే అవుతుంది, ఎక్కడైనా కూడా. ఇవాళ టెక్నాలజీ మారిన తర్వాత వరల్డ్ సినిమాతో మనం పోటీ పడేటప్పుడు ఆ లెవెల్లో తీయాలి మనం కూడా. అలా తీయకుండా ఇదివరకులాగా ఏదో బడ్జెట్ పాత సినిమా బ్లాక్ అండ్ వైట్లో తీసినట్టుగా 3 లక్షలు 5 లక్షలు తీద్దామని అనుకుంటే వాళ్ళు ఎవరు చూడరు, థియేటర్ కూడా రారు. అందుకని టెక్నాలజీని మనం డెవలప్ చేసుకొని దాన్ని ఆ లెవెల్లో తీసినప్పుడే మనం వరల్డ్ సినిమాతో పోటీ పడగలుగుతాం. ఆల్ ది బెస్ట్.
సార్ ఇందులో నాజర్ గారి క్యారెక్టర్కి శోభన్ బాబు గారిని అడిగారు, బ్లాంక్ చెక్ కూడా ఇస్తానంటే కూడా ఒప్పుకోలేదన్నారు. అది ఎలా సార్ అది? అది శోభన్ బాబు గారు అంతకుముందు మాతో ముగ్గురు మిత్రులు సినిమాలు తీశారు, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇది తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన సినిమాలు యాక్ట్ చేయడం మానేశారు. ఇక చాలు నాకు వేసిన రోజులు హీరోలు వేస్తాను తప్ప ఇంకోటి వేయను అన్నట్టుగా ఆయన మానేశారు. ఈ సబ్జెక్టు కథ చెప్పిన తర్వాత నాజర్ గారు వేసిన క్యారెక్టరు శోభన్ బాబు గారు అయితే బాగుంటుంది అని చెప్పి మాకు ఆలోచన వచ్చింది. డైరెక్టర్ గారిని కూడా అడిగితే ఇంకేముండే ఆయన వేస్తే ఇంకా అంతకంటే కావాల్సిందేంటి అన్నారు. సరే నేను డైరెక్ట్గా అడగటానికి మొహమాటపడి మా మేకప్ మ్యాన్ రాముని పిలిచి, రాముని వెళ్ళి అడుగు, అప్పటికి మేము మెడ్రాస్ వచ్చి హైదరాబాద్ వచ్చేసాం, ఆయన ఇంకా అక్కడ మెడ్రాస్లోనే ఉన్నారు. ఓ బ్లాంక్ చెక్ ఇచ్చి పంపించాను. రెమ్యూనరేషన్ ఆయన ఎంత అనుకుంటే అంత రాసుకోమనండి. రెమ్యూనరేషన్ ఎంత అని అడగట్లేదు, దాని గురించి పేరవట్లేదు. బట్ ఈ క్యారెక్టర్ ఆయన చేస్తే అంటే కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ లాగా ఉన్నా కూడా సినిమాకి చాలా వాల్యూ పెరుగుద్ది, కథకు చాలా ఇంపార్టెన్స్ పెరుగుద్ది, ఆ క్యారెక్టర్కి విపరీతమైన ఇంపార్టెన్స్ వస్తుంది అని చెప్పి అనుకొని పంపిస్తే ఆయన ఫోన్ చేసి, సారీ మురళీమోహన్ గారు ఏమనుకోవద్దు, నేను శోభన్ బాబు అని ఎవరైనా గుర్తు తెచ్చుకోగానే నేను హీరోగా ఉన్నప్పుడు ఎలా అందంగా ఎలా టిప్ టాప్గా డ్రెస్సులు వేసుకొని ఎలా చేశానో అలాగే నన్ను గుర్తుంచుకోవాలి తప్ప ఒక తండ్రిగానో తాతగానో లేకపోతే ఒక రోగిష్టిగానో అట్లాంటి క్యారెక్టర్ నేను చేయదలుచుకోలేదు, ఏమనుకోవద్దు. ఇది క్యారెక్టర్ మంచి సినిమా అయ్యి ఉంటుంది, మంచి లేకపోతే మీరు తీరు డెఫినెట్గా మంచి క్యారెక్టర్ కూడా అయ్యి ఉంటుంది, లేకపోతే నన్ను అడగరు, కానీ ఏమనుకోవద్దు నేను చేయలేను అని చెప్పి అన్నారు. మురళీమోహన్ గారు, సార్ అతడు తెలుగు సినిమాకి ఒక కొత్త మార్కెట్ని, ఓవర్సీస్ మార్కెట్ని ఓపెన్ చేసింది. అంతకుముందు వరకు ఆ మార్కెట్ పెద్దగా లేదు, ఉందో లేదో కూడా తెలియదు మాకైతే. కానీ అతడి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒకటి ఓపెన్ అయింది. అంటే తెలుగులో మిక్స్డ్ రిపోర్ట్ ఉన్న ఓవర్సీస్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతడు. దాంతోపాటు అతడు మీకు మా టీవీలో అంటే ఎక్కువ సార్లు ప్లే అయిన ఒక సినిమాగా కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. అంటే ఆ టైంలో ఈ సినిమా యొక్క క్యాలిబర్ని కరెక్ట్గా గేజ్ చేయలేకపోయాము అనేది ఏమైనా ఉందా ప్రమోషన్స్ విషయంలో కానీ? ఏమైనా ప్రమోషన్ విషయంలో అట్లాంటిది ఏమీ లేదు కానండి, ప్రజల్లో ఆ ఎక్స్పెక్టేషన్ లేదు ఈ సినిమా టెక్నికల్గా ఇంత బాగుంటుంది అనేది. ఇది మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో ఒక సినిమాలాగా చూశారు. ఇందాక రమేష్ గారితో దగ్గర మాట్లాడేటప్పుడు కూడా సినిమా ఎండింగ్ తెలుసుగా, క్లైమాక్స్ అనేప్పటికీ మనకు బ్రహ్మాండంగా ఫైట్లు గీట్లు అవన్నీ ఉండిపోయి మొత్తం హీరోయిన్లు అందరూ కలుసుకోవటం ఒక ఇదిలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తే మాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ ఫైట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం ఆ ఊరికి అన్నారే తప్ప మళ్ళీ మిగిలిన రావటం అది లేకుండా అంటే ఒక కొత్త రకంగా తీశారు. మీరు అన్నట్టు ఇండియాలో కంటే కూడా ఓవర్సీస్లో చాలా పెద్ద హిట్ అయింది, చాలామంది చూశారు. తర్వాత ఇవన్నీ చూసి సక్సెస్ వచ్చి మంచి పేరు వచ్చిన తర్వాత టీవీల్లో చాలామంది చూశారు. టీవీల్లో కూడా మీరు అన్నట్టు మా టీవీలో చాలా హయ్యెస్ట్ టైమ్స్ టెలికాస్ట్ అయిన సినిమా ఏది అంటే అతడే. సరే, అంటే ఎస్బీపీ గారి డబ్బింగ్ అనేది నాజర్ గారి క్యారెక్టర్కి ప్రాణం పోసింది. త్రివిక్రమ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అక్కడ మేము షూటింగ్ లొకేషన్లో చెయ్యని సీన్ కూడా ఎస్బీపీ గారు ఒకటి యాడ్ చేశారు. మహేష్ బాబు గారు కాళ్ళకి దండం పెడుతున్నప్పుడు జాగ్రత్త అంటారు, అది యాక్చువల్గా ఒరిజినల్గా లేదు, ఎస్బీపీ గారు యాడ్ చేశారన్నది. ఇప్పుడు ఎస్బీపీ గారు మన మధ్యన లేరు, కానీ ఆయన వాయిస్ని మళ్ళీ ఆయన డబ్బింగ్ వాయిస్ని ఒక 20 years తర్వాత వినబోతున్నాం. అలా ఏం చెప్తారు సార్ ఆయన గురించి? కరెక్ట్గా అర్థం కాలేదు. అంటే ఒక కొత్త వర్డ్ని యాడ్ చేశారు, అంటే షూటింగ్లో లేనిది, స్క్రిప్ట్లో లేనిది ఎస్పీబీ గారు డబ్బింగ్లో ఒకటి యాడ్ చేశారు మహేష్ బాబు నాజర్ గారిది. సో అది ఒక కొత్త, మేము అనుకోలేదు, కానీ ఎస్పీబీ గారు యాడ్ చేయడం వల్ల సీన్ చాలా ఫుల్ఫిల్మెంట్ అయింది అని అన్నారు త్రివిక్రమ్ గారు. సో ఎస్పీబీ గారి వాయిస్ అనేది నాజర్ గారి క్యారెక్టర్కి ఒక ప్రాణం పోసింది. సో అప్పుడు ఎస్పీబీ గారు మన మధ్య లేరు, కానీ ఆయన వాయిస్ని మళ్ళీ ఒక 20 years తర్వాత మనం మళ్ళీ చూడబోతున్నాం మీ అతడు రిలీజ్గా. సో ఎస్పీబీ గారిని గుర్తు చేసుకుంటే ఈ సందర్భంగా ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ అప్గ్రేడ్ చేసిన దాంట్లో నాకు పెద్దగా అసలు నేను ఇన్వాల్వ్ కాలేదు, ప్రియాంకయ్యే ఇన్వాల్వ్ అయింది. ఈ ప్రశ్నకి సమాధానం ఆవిడ చెప్పాలి, కానీ నేను పెద్దగా చెప్పలేను. అదే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాల్సింది చాలా గొప్ప వ్యక్తి. నిన్ననే
మాకు రాజమండ్రి నుంచి మా వాళ్ళు ఫోన్ చేశారు, రాజమండ్రిలో బాలుగారి విగ్రహం పెడుతున్నామండి, గోదావరి ఒడ్డున ఘంటసాల గారి విగ్రహం పక్కన పెడుతున్నామని చెప్పి మీరు మెసేజ్ కావాలండి అంటే నేను పంపించాను వాళ్ళకి. ఒక అద్భుతమైన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్య గారు అంటే. గాంధీ సినిమాకి డబ్బింగ్ చెప్పాడు బాలసుబ్రహ్మణ్య గారు, మీరు ఎవరన్నా విన్నారో లేదో నాకు తెలీదు. నేను అది చూడగానే ఆ సినిమా గాంధీ సినిమా చూసిన తర్వాత ఇమ్మీడియట్గా బాలుగారికి ఫోన్ చేసి, ఆ క్యారెక్టర్కి ప్రాణం పోశారు సార్ మీరు, ఎవరో మన ఇండియన్ కానీ ఒక వ్యక్తి, ఒక ఫారిన్ యాక్టర్ యాక్ట్ చేసిన దాన్ని మీరు డబ్బింగ్ ఎక్కడా కూడా అసలు చిన్న లిప్ మూమెంట్లో తేడా కానీ ఎక్స్ప్రెషన్లో తేడా కానీ లేకుండా చేశారు, హైలైట్ అండి, ఎక్సలెంట్ అండి అని చెప్పడం జరిగింది. అలాగే మరి ఆయన అద్భుతమైన వ్యక్తి. ఇవాళ ఆ డైలాగులు ఆ డబ్బింగ్ను మార్చిని ఏం మారవండి, అవి సౌండ్ సిస్టమ్స్ మారుతాయి తప్ప అవి ఏం మారవు. కానీ బాలుగారు అలాంటి మహనీయుడిని కరోనా వచ్చి పట్టుకుపోయిందనే దాని మీద అందరం కూడా చాలా బాధపడ్డాం. ఆయన ఉండుంటే ఇంకో 10 ఏళ్ళ పాటు ఇంకా బ్రహ్మాండంగా పాడుతూ ఉండేవారు. యా సార్, మురళీమోహన్ గారు మళ్ళీ సినిమాలు తీస్తూ ఉంటున్నారు, కథలు ఏమన్నా వినటం జరిగిందా, ఇప్పుడు వస్తున్న సినిమాలను అబ్జర్వ్ చేయటం జరిగిందా, మీ దగ్గర ఎవరన్నా అడ్వాన్స్లో ఉన్నాయా, మీకు చేయాల్సిన వర్క్ ఎవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా, ఎలా ఈ ప్లానింగ్ అంతా? అంటే ఇవాళ టెక్నాలజీ రోజు రోజుకి కూడా విపరీతంగా మారిపోతుందండి, సబ్జెక్ట్స్ కూడా మారిపోతాయి. ఇప్పుడు అలాగే పాత సినిమాలు, పౌరాణిక సినిమాలు కూడా కొన్ని ఇవాళ మోడరేట్గా బ్రహ్మాండంగా చేసి వస్తున్నాయి, లేకపోతే ఆ క్యారెక్టర్స్ కొన్ని తీసుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంతో ఏమైపోతుందండి, ఎవరన్నా కథ చెప్తామని వచ్చి చెప్తే నేను హీరోగా వేసే రోజుల్లో కథ బతికే ఇప్పుడు చెప్తున్నారు. ఈ సినిమాలు ఈ కథలు కావాలంటే నేను బోల్డ్ చెప్తానయ్యా, వాళ్ళే కాదు ఇవాళ టెక్నాలజీగా న్యూ టైప్గా. ఇప్పుడు మన ఊరు కుర్రాళ్ళని మన ఊరు కుర్రాళ్ళేనా తీసింది, అది కాదు మొన్న కమిటీ కుర్రాళ్ళని తీశారు, ఎంత బాగా తీశారు, అందరూ కొత్త వాళ్ళతో ఒక విలేజ్కి మనం ఆ సినిమా చూస్తుంటే ఆ విలేజ్కి వెళ్ళిపోయి మన విలేజ్లో మనం తిరిగాము చూసాము అనేటటువంటి ఒక భావం కలిగేటట్టు చిన్న బడ్జెట్లో తీశారు, అద్భుతంగా సక్సెస్ అయింది. అలా తీయాలి అంటే ఆ సబ్జెక్ట్స్ ఆ టైప్ చూసి ఎవరు చెప్పలే నాకు ఇంతవరకు. ఎవరికాళ్ళు అద్భుతమైన సబ్జెక్ట్ అండి అని చెప్తారు, పిలుస్తాం, కథ చెప్తారు. నాకు కథ బాగా నచ్చితే అట్లాగా చక్కగా వింటారు, కథ బాగాలేదు అనిపిస్తే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది నాకు. నేను చెప్తా ముందే, బాబు నాకు కథ నచ్చకపోతే మాత్రం మధ్యలో ఆపేస్తాను, దానికి మీరు ఇష్టం అయితేనే చెప్పండి. బట్ ఇప్పుడు వరకు ఇది భలే ఉంది అనే కథ దొరకలే ఇంతవరకు. ఈ ప్రస్తుతం ఇది అయిన తర్వాత రేపటి నుంచి ఆకాశే పెరుగుతాయి. సార్ నా కథ వినండి సార్, ఇంతవరకు రాని కదండి, ఇది ఎవరో చూపించలేని కదండి అని. అంటే తను ఇవాళ రియల్ ఎస్టేట్లో చాలా బిజీ అండి. ఇలాంటివి ఏమైనా వస్తే నాకు ఖాళీగా ఉన్నాను కాబట్టి నేనే విని, ప్రియాంక ఇది బాగుందమ్మా నువ్వు విను అని చెప్తాను తప్ప ఆవిడ టైం నేను స్పాయిల్ చేయలేను. రీమేక్ ట్రెండ్ నడుస్తుంది కదా, మీ సినిమాల్లో రీమేక్ చేసి ఇట్లా రిలీజ్ చేయాలంటే ఏ సినిమాని ప్రిఫర్ చేస్తారు? ఓతండి తీర్పు చేస్తారండి. ఇవాళ కూడా అది సబ్జెక్టు, ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఉన్న సబ్జెక్ట్ అది సమస్య. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, ఎక్సలెంట్ సబ్జెక్టు, చాలా పెద్ద హిట్ అయింది. మాకు అన్ని రకాలుగా సినిమాగా సక్సెస్ అయి వచ్చింది, నాకు ఆర్టిస్ట్గా బోల్డెన్ టెలివిజన్ వచ్చింది, మొట్టమొదటగా బెస్ట్ యాక్టర్ అవార్డు నంది అవార్డు కూడా ఆ సినిమా ద్వారానే వచ్చింది. ఆ సినిమా డెఫినెట్గా తీయాలని తీయొచ్చు. అలాగే చాలామంది వారాల అబ్బాయి గురించి అడిగారు. వారాల అబ్బాయి వాళ్ళు చేస్తే బాగుంటుందండి, ఆ హీరో క్యారెక్టర్ కూడా గొప్ప క్యారెక్టర్ అండి, బాగుంటుందండి. ఇవాళ మరి యంగ్ హీరోస్ ఎవరైనా పెట్టుకొని దాన్ని తీసుకురావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు మేము తీసినవి ఎక్కువ. ఇవాళ ఫ్యామిలీ ఓరియంట్ కంటే కొత్త టెక్నాలజీతో కొత్త సబ్జెక్ట్స్ తోటే చేయాలి అనేది ఎక్కువ ఆలోచన. ఇప్పుడు రామదండ అది ఎప్పుడు ఎన్నిసార్లు తీసినా అది అవుద్ది. మనకి తెలుగులో ఒక చిన్న సామెత ఉండేది, ఆ సామెతగా సేయింగ్, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. అదే బేసు దానికి ఆ సినిమాకి. అది సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. మొట్టమొదటి బాలచంద్ర గారి బ్యానర్ నుంచి తీశారు, హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు. అది సినిమా చూశాను, ఫస్ట్ డే వెళ్ళి చూశాను. నేను చూసి నాకు బాగా నచ్చేసింది. ఆ బ్రదర్ని పిలిచి కిషోర్ గారిని ఈ సినిమా చూడు ఒకసారి అంటే తను కూడా చూసి బాగుంది అన్నయ్య అన్నాడు. సరే అప్పుడు ఏం చేయాలని బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళాం, ఈ సినిమా రైట్స్ కావాలి సార్ తెలుగులో తీయాలి
అంటే అని లక్ష్మి గారి డైరెక్షన్ కావాలండి అన్న. లక్ష్మి గారు చేయరు, నా మాట కాదనలేక ఈ సినిమా చేసింది. అప్పుడే చెప్పింది మళ్ళీ మీరు కూడా అడగొద్దని ఇంకో సినిమా చేయమని అని. నేను హీరోయిన్గానే ఉండదలుచుకున్నాను అని చెప్పి ఆడ అన్నారు. తర్వాత మేము అడిగినా కూడా అదే అన్నారు, సార్ నా హీరోయిన్ కెరియర్ని పాడు చేసుకొని నేను డైరెక్షన్ అని చెప్పి. డైరెక్షన్ అంటే చాలా కాల్ షీట్లు కావాలి. సినిమా సబ్జెక్ట్ మొదలుపెట్టిన కాడి నుంచి రిలీజ్ వరకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ క్షణం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలగాలి. అందుకని అది అలాంటి ఎన్నిసార్లు తీసినా బాగానే ఉంటుంది. ఎందుకు లేరు, బోల్డ్ ముందు ఉన్నారు. సాయి కుమార్ తమ్ముడు ఉన్నాడు కదా. మురళీమోహన్ గారు సార్, నమస్తే సార్. సార్, ప్రొడ్యూసర్గా చేస్తూనే 94లో ఒక తమిళ సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు, సో ఆడవాళ్ళకు మాత్రమే అని. సో ఆ తర్వాత ఎందుకు ఇక్కడ సినిమాలు కానీ లేకపోతే వేరే లాంగ్వేజ్ సినిమాలు కానీ డిస్ట్రిబ్యూట్లో మీరు కంటిన్యూ అవ్వలేకపోయారు, అంటే ఎందుకు ఆగిపోయారు? అంటే అది ఇద్దరు సినిమా అక్కడిది. అంతకుముందు ఆ బ్యానర్లో చాలా అద్భుతమైన సినిమాలు వచ్చినాయి, చాలాసార్లు వచ్చినాయి. అవన్నీ కూడా మేము ట్రై చేసాం, మేము తీసుకోవడం కోసం తెలుగులో తీసుకొని డబ్ చేద్దామని. అవి దొరకాలి మాకు. తర్వాత ఒకసారి వెళ్ళి అడిగితే ఏమండి ఇన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు ఏంటంటే, నెక్స్ట్ పిక్చర్ మీకు ముందు ఇవాళే నేను కమిట్ అవుతున్నానండి, మీకే ఇస్తానండి అని చెప్పారు. సబ్జెక్ట్ ఏంటో మాకు తెలియదు, సినిమా మేమేం చూడలేదు, ఆల్బమ్ కూడా చూడలేదు. సినిమా ప్రేక్షకుడు ఎప్పుడు చూస్తాడో వాళ్ళతో పాటు మేము చూసాం. సినిమా అది ఏమైందంటే, సినిమా తీసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అది ఎంజీఆర్ గారు కరుణానిధి గారి కథ మీద తీసిన సినిమా అది. అది తర్వాత కొన్ని కట్ చేయాల్సి వచ్చింది అప్పుడున్న పొలిటికల్ ప్రెషర్స్తో. అవన్నీ చేయటం మూలంగా అది సక్సెస్ కాలేదు. బట్ ఇట్స్ ఆల్సో వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. సార్, అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కొన్ని గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి సార్. అంటే ఈ పలానా హీరో ఈ సినిమా మిస్ చేసుకున్నాడు, ఆ సినిమా మిస్ చేసుకున్నాడని. అంటే అతడికి వచ్చేసరికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ స్టోరీ విన్నారు, కొన్ని కారణాలు చేయలేకపోయారని గాసిప్. అది గాసిప్ అయినా నిజంగా ఆ టైంలో ఆయన ఏమైనా అప్రోచ్ అవ్వటం జరిగిందా? చెప్పండి. సో ఫస్ట్ అతడు సినిమా కథని పవన్ కళ్యాణ్ గారు విన్నారు అనేది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో నడుస్తున్న. అది గాసిప్ అయినా నిజమేనా? తెలీదు, డెఫినెట్గా నాకు తెలియదు. అది నాకు తెలిసినంతవరకు అది లేదు. మరి తర్వాత వచ్చి పుట్టించిన మాట ఏమో నాకు తెలియదు. కానీ ఈయన చాలా కథలు ఉంటాయి. శోభన్ బాబు గారిని ఈ సినిమా ఇది పొట్టేలు పూర్ణమ సినిమాకి దేవర్ గారు అడిగారు, ఇట్లా పొట్టేలు పూర్ణమ సినిమా తీసాం, ఆ సినిమాలో మీరు వేయాలి సినిమా అంటే, ఆయన సినిమా చూసో సినిమా కథ వినో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇది హీరోయిన్ ఇంపార్టెన్స్ సినిమా వద్దు అన్నాడు. అనుకోకుండా అది నాకు వచ్చింది, పెద్ద హిట్ అయింది, సూపర్ హిట్ అయింది అది. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడే మహేష్ బాబుతో అనేటువంటిది కన్ఫామ్ చేసుకొని చెప్పారా, ముందు సబ్జెక్ట్ విన్న తర్వాత కన్ఫామ్ అయ్యారు? ముందు కథగానే చెప్పారు ఆయన. కథగా చెప్పిన తర్వాత ఎవరితో తీద్దాం అనుకున్నప్పుడు రకరకాల పేర్లు వచ్చిన మాట వాస్తవం. కానీ ఫైనల్గా మరి అప్కమింగ్ అప్పుడు చాలా మంచి, ఎందుకంటే కృష్ణ గారి అబ్బాయి అనేది ఒక ఇమేజ్, చైల్డ్ ఆర్టిస్ట్గా దగ్గర నుంచి అద్భుతంగా చేసిన ఎక్స్పీరియన్సు. తర్వాత అప్పటికి కొన్ని సినిమాలు మంచి హిట్ సినిమాలు వచ్చినాయి కొన్ని. ఇవన్నిటితో చూసుకొని సినిమా బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది కాబట్టి మహేష్ బాబుని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన మేము అందరం కలిసి కూర్చొని అనుకోని ఆ విధంగా మహేష్ బాబుని వెంటనే దొరికినాయండి డేట్లో అప్పుడు? వెంటనే ఇచ్చారు. అంటే అడ్వాన్స్గా ఈయన ఆ సినిమా చేసి వస్తానన్నారు కదా, అందుకని ముందే అడ్వాన్స్ కంటే ఒక 2 months బిఫోర్ అంతే. జితేంద్ర, నెక్స్ట్ మహేష్ బాబు సినిమా రీమేక్ అంటూ చేస్తే ఏ సినిమా టేకప్ చేస్తారు? రీ రిలీజ్ అంటే అతిథియా? రెడీగా ఉన్నారా? ఓహో, వెరీ గుడ్. అతడి సినిమా చూసా, చాలా బాగుందని చెప్పారు ఆయన. చాలా అసలు ఆయన అంటే మీ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అవటం మూలంగా ఎప్పుడు ఏది వచ్చినా బాగుందంటే చాలా బాగుందని. ఇది కూడా ఇందాక ఇద్దరి గురించి వచ్చింది కదా, ఇద్దరు ఇట్లాగ ట్రైలర్ రిలీజ్ చేశాం ముందు. ట్రైలర్ చూసిన రోజునే ఫోన్ చేశాడు, మురళీమోహన్ చాలా చాలా బాగుంది ఈ సినిమా, పెద్ద హిట్ అవుద్ది అని. తర్వాత పెద్ద ఫ్లాప్ అయింది అది. తర్వాత ఆయన అన్నాడు, సినిమాని అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ముక్కలు చేశారు, కంటిన్యూటీ లేకుండా అయిపోయింది,
అందుకని సక్సెస్ అవ్వలేదు, బట్ వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్పాడు ఆయన కూడా. సార్ మురళీమోహన్ గారు సార్ నమస్కారం సార్. సార్ అంటే మీరు చాలాసార్లు అన్నారు చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు ఆడాలి అని మీరు అన్నారు. కలేజా రీ రిలీజ్ రోజు చూసుకుంటే ఒక 4-5 ఫిలిమ్స్ వచ్చాయి. సో కలేజా రీ రిలీజ్కి ఆ ఓవర్లాప్లో ఈ సినిమాలు కూడా పెద్దగా తెలియలేదన్నారు. అండ్ అతడా కూడా వస్తుంది అంటే ఆ రోజు పెద్ద సినిమా భైరవ అని కానీ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కలేజా వల్ల మా సినిమా ఆడలేదని. సో అంటే ఇప్పుడు మళ్ళీ పెద్ద హీరోలతో ఇలా రీ రిలీజులు రావడం వల్ల చిన్న సినిమాలు అనేవి కొంచెం వెనక్కి వెళ్తున్నాయి అని అంటున్నారు, ఏమంటారు? అంటే మీరు అనుకున్న ఎక్కువ రావట్లేదు కదా, ఎన్ని వచ్చాయి చెప్పండి. ఇప్పుడు దాకా రిలీజ్కి వచ్చిన సినిమాలు ఎన్ని ఉంటాయి? ఓ 10 ఉంటాయా, ఒక 20 ఉంటాయా, అంతే కదా సంవత్సరం. అంతే అంతే తప్ప అది చిన్న సినిమాకి ఇది అంటానికి లేదు. సినిమాలో కథలో బలం ఉంటే ఇన్నట్లా. థ్యాంక్ యూ అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ. చిన్న సినిమా అనేది సక్సెస్ అవ్వాలనేది డెఫినెట్గా అవ్వాలి సార్. చిన్న సినిమా ఉంటేనే 10 మందికి, కొత్త వాళ్ళకి, చిన్నవాళ్ళకి మరి ఇది పని దొరికేది. పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్లని, పెద్ద పెద్ద వీళ్ళని, లేకపోతే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి టెక్నీషియన్స్ని అందరిని పెట్టి చేస్తారు తప్ప ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడే ఉన్న వాళ్ళతో సినిమాలు తీయాలంటే చిన్న సినిమాలు వాళ్ళే తీస్తారు. అందుకని చిన్న సినిమా రావాలి, చిన్న సినిమా బతకాలి. తప్పకుండా సార్. సో ఈ సినిమా రీ రిలీజ్తో కలెక్షన్లు కొల్లగొట్టడం స్టార్ట్ అవుతుంది అనిపిస్తోంది. సో జైభేరి నుంచి మరిన్ని మంచి మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ముఖ్యంగా జితేంద్ర గారికి అలాగే అన్వేషణ్ గారికి. వారసుడు సినిమా కూడా చేద్దామని ఉంది నాకైతే. మురళీమోహన్ గారు కోఆపరేట్ చేస్తే అది కూడా జైబేరి ప్రొడక్షన్లో బ్యాక్ టు బ్యాక్ చాలా లిస్ట్ అయితే పెట్టుకున్నారు సార్. కృష్ణ గారు, నాగార్జున గారు హీరోలు. ఓకే, దాన్ని కూడా చేస్తాం తప్పకుండా సార్. సో అన్ని సినిమాలు కూడా మంచి మంచి కలెక్షన్లు తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా.